ఆ నెత్తి మీద చెరుందరా, నెత్తి మీద దరిద్రం ఉందిరా, నెత్తి మీద దయ్యం కూర్చుందిరా, అడిగే ఇలాంటి మాటలు వింటారు భూమి మీద. కానీ యోసేపు నడి నెత్తి మీద దీవెన కూర్చుంటుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పడిగోతులో త్రయబడ్డప్పుడు, చెరసోలకు వేయబడ్డప్పుడు, బానిసగా అమ్మబడ్డప్పుడు, పరిస్థితుల చేత అనగదొక్కబడ్డప్పుడు నెత్తి మీద శనుందేమో, దరిద్రం ఉందేమో అనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, యోసేపు నడి నెత్తి మీద ఆశీర్వాదం ఉన్నది. ఏమిటంట కారణం అంటే వాక్యం చెబుతా ఉంది, తన సహోదరుల నుండి వేరుపరచబడి. ఎవడు వేరుపరచబడతాడు, ఎవడు కలిసిపోడు, ఎవడు దేవుని కొరకు ఒక సాక్ష్యంగా నిలబడిపోతాడో, ఊరందరూ ఒక్కదారని సరే నేను ఒక్కనే దేవుని కొరకు రోషం కలిగి ఉన్నానని ఏలియా సాక్ష్యం చెప్పినట్లుగా, నేను ఒక్కనైనా స్వజనమును విడిచి ఒంటరిగా బయలుదేరుతానని అబ్రహాం ముందుకు వచ్చినట్లుగా, నా తోటి అపోస్తులందరూ పడవల బిక్కుమంటూ ఉన్నాను, నేను ఒక్కరిని ప్రళయ భీకరమైన గర్జింతు తుఫాను చేత విరుచుకుపడుతున్న సముద్రం మీద నడిచి ముందుకు వస్తాను అని ఎవడైతే వేరు పరచబడతాడో వాడి